కంప్లీట్‌గా అల్యూమినియం ఇంటీరియర్స్ ఉన్న ఒక బెడ్‌రూమ్ టూర్ ఇచ్చేస్తా చూసేయండి. ఇక్కడొచ్చేసి బెడ్‌కి ఎదురుగా టీవీ యూనిట్ పెట్టించుకున్నారు. ఈ కలర్‌తో మ్యాచ్ అయ్యేలాగా గ్రానైట్ ఫినిష్ ఉన్న షీట్ ఎంచుకున్నారు. దాని పక్కనే స్పెసిఫిక్‌గా డ్రెస్సింగ్ టేబుల్‌లా కొనకుండా ఇలా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టిచ్చేసారనమాట. లోపల చాలా స్టోరేజ్ కూడా వచ్చింది. మీకు కంపల్సరీ సిమెంట్ షెల్ఫ్స్ ఉండాలని ఏం లేదు. బాక్స్ కింద కూడా చేయించేసుకోవచ్చు అల్యూమినియంతో. లాస్ట్ టైం వీడియోలో చాలామంది అడిగారు, అల్యూమినియంవి డోర్స్ ఇలా ఉంటాయి కదా, చాలా సౌండ్ వస్తాయి అనేసి. యాక్చువల్‌గా సౌండ్ వచ్చేది హార్డ్‌వేర్ వల్ల అండి, నాట్ బికాస్ ఆఫ్ షీట్. సో వుడ్ వర్క్‌తో చేసిన వాటిలో ఎంత సౌండ్ వస్తదో అల్యూమినియంతో కూడా అంతే సౌండ్ వస్తది. ఫుల్ వీడియో ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తది. సో వీళ్ళేంటంటే ఐరన్ బీరువా ఉందని ఇలా ఖాళీగా పెట్టించుకున్నారు, దాన్ని లోపల పెట్టేయడం కోసం. అదర్‌వైజ్ మీరు దీంట్లో కూడా షెల్ఫ్స్ అనేవి చేయించుకోవచ్చు. అండ్ బీరువాల్లో కూడా ఇలా మీరు ఇందాక చూసారు కదా, లాకర్ లాంటివి కూడా పెట్టించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది చూడండి. చాలా హౌసెస్‌లో ఇలా ఫ్లెక్సిబుల్ టేబుల్ లాగా పెట్టించుకుంటున్నారు కదా! అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెనకాల ఇదే కలర్‌ది ఒక షీట్ ఉంది కదా! వెనకాల బాత్రూమ్ ఉంది. ఫ్యూచర్‌లో సీపేజ్ వస్తే బెడ్‌రూమ్‌లోకి రాకూడదని ముందు ఒక షీట్ కొట్టించుకున్నారు. తర్వాత ఈ టేబుల్ పెట్టారు. దీనివల్ల చక్కగా బ్లెండ్ అయినట్లుగా ఉంది ఆ ఏరియా మొత్తం కూడా. ఆ టేబుల్ ఏదో స్పెసిఫిక్‌గా సైడ్‌లో వేలాడుతుంది అన్నట్లు లేదనమాట. ఇట్స్ వెరీ నైస్. అలానే ఈ బీరువా కూడా ఆఫీస్ పర్పస్‌కి పెట్టించుకున్నారు. ఇట్స్ సో నైస్. డ్రావర్స్ కూడా వచ్చాయి.